తిరుమల లడ్డు ప్రసాదంపై వివాదం ఇంకా చెల్లాలలేదు. తాజాగా మరో ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం ప్రసాదంపై వివాదం ఏర్పడింది. ఈ ప్రసాదానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉండడంతో ప్రతిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ తనిఖీ చేసి పలు సందేహాలు వ్యక్తం చేశారు. దీంతో అన్నవరం ప్రసాదంపై చర్చ తెరపైకొచ్చింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివ అందిస్తారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తిరుమల తిరుపతి దేవస్థానంపై పెద్ద రచ్చ జరుగుతోంది. స్వామివారి లడ్డు ప్రసాదంలో జంతు కబేళారాల ఆయిల్ ఉందని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత జనం తిరుపతి వెళ్లేందుకు, తిరుపతి లడ్డు తీసుకునేందుకు కూడా భయపడే పరిస్థితుల్లో తిరుపతి తర్వాత అంతటి ప్రాశస్యం, అంతటి రద్దీ, అంత స్థాయిలో భక్తులు వచ్చి అత్యంత ఇష్టపడే ప్రసాదంగా అన్నవరం శ్రీ రమ వీర వెంకట సత్యనారాయణ స్వామి ప్రసాదం చెప్తారు. అన్నవరం పుణ్యక్షేత్రంలో స్వామివారి ప్రసాదానికి పెద్ద పేరుంది. ఎవరైనా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు తిరుపతి లడ్డు లేదంటే అన్నవరం ప్రసాదం తీసుకెళ్తారు. గద్దంలో అన్నవరం ప్రసాదం ఉంటే వారం రోజులు ఉండేది, ఇప్పుడు రెండో రోజుకే బూజు కట్టేస్తుంది. అన్నవరంలో ప్రతి సంవత్సరం 2 లక్షల కేజీలు నెయ్యి వాడతారు. కొన్ని వందల టన్నుల పంచదార, గోధుమ రవ్వ ఈ 3 మాత్రమే వాడి ప్రసాదం తయారు చేస్తారు. అయితే పత్తిపాడు నియోజకవర్గంలో అన్నవరం పుణ్యక్షేత్రం ఉంది. పత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ నన్ను ఆలయాన్ని సందర్శించి కామెంట్ చేయడం జరిగింది. ప్రసాదంలో తేడా ఉంది, కాంట్రాక్ట్ తేడా చేస్తామని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యాన్ని పరిశీలిస్తే అన్నవరం దేవస్థానానికి గతంలో 3 నుంచి 4 సంవత్సరాలు నెయ్యి సరఫరా చేసేవి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంస్థలన్నీ రద్దు చేసి ఏదైతే ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారో వ్యక్తికి చెందిన సిఫార్సు మేరకు ఓ వ్యక్తికి కాంట్రాక్ట్ కట్టబడి, అంటే సంస్థలకు కాకుండా ప్రైవేట్ వ్యక్తికి ఇస్తే ఆ వ్యక్తి వేరే చోట నెయ్యి కొని వీళ్ళకి సరఫరా చేస్తున్నారు. 6 నెలలకు ఒకసారి టెండర్లు మార్చాలి, కానీ టెండర్లు మార్చే ప్రక్రియ జరగలేదని కూడా ఎమ్మెల్యే ఆరోపించడం జరిగింది. పైగా అధికార పార్టీ ఎమ్మెల్యే ఆరోపించారు. దీన్ని బట్టి అన్నవరం ప్రసాదంలో కూడా గోల్మాల్ జరుగుతోంది, కల్తీ నెయ్యి వాడుతున్నారు అనే మాట ఎమ్మెల్యే ద్వారా బయటకు వచ్చింది. దీంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా చూడాలంటే అన్నవరంలో పెద్ద ఎత్తున లొసుగులు జరుగుతున్నాయి. అన్నవరంలో ఒక అసిస్టెంట్ ఈవో, ఒక సూపరింటెండెంట్, ఉద్యోగి కలిపి అన్నవరం దేవస్థానానికి పెద్ద ఎత్తున కొన్ని వస్తువులు సరఫరా చేసే కాంట్రాక్టర్తో ప్యాకర్తో పోలీసులకు దూకిపోయారు. అంటే కాంట్రాక్టర్కి అన్నవరం దేవస్థానం అధికారులకి మధ్య ఎలా లింక్ ఉందన్నది ప్యాకర్ ద్వారా తెలియజేస్తుంది. ప్యాకర్ ఆడుకుంటూ కాంట్రాక్టర్తో కుమ్మక్కయ్యారు. కాబట్టి ఏదైతే అధికార పార్టీ ఎమ్మెల్యే సత్యప్రభ చెప్పారో అది వాస్తవమని భక్తులు కూడా చెప్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఆకస్మికంగా అన్నవరం దేవస్థానంలో అసలు నెయ్యి టెండర్లు ఎప్పుడు పిలిచారు, టెండర్లు ఎవరికి ఇచ్చారు, అంటే 2019కి ముందు ఎవరు సరఫరా చేశారు, 2019-24 మధ్య ఏం జరిగింది, ఇప్పుడు ఎక్కడ నెయ్యి కొంటున్నారు తదితర పూర్తి వివరాలు ఆరా తీయాలి. ఎందుకంటే గతంలో వారం రోజులు నిల్వ ఉండే అన్నవరం ప్రసాదం ఇప్పుడు రెండో రోజుకే వాసన వస్తుంది, బూజు కడుతుంది పైన అని చెప్పి భక్తులు పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తున్నారు. అన్నవరంలో స్వామివారి దర్శనం, అదేవిధంగా ఇక్కడ వ్రతం చేసుకోవడం, ప్రసాదం ఈ 3 అత్యంత ఇంపార్టెంట్. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకే పీఠంపై కొలువు తీరిన క్షేత్రం అది. కింద యంత్ర రూపంలో బ్రహ్మ ఉంటే సోపం కింద వచ్చి పీఠం మీద శివుడు కూర్చుంటాడు, పక్కనే రమ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఉంటారు. అంటే త్రిమూర్తులు కొలువైన క్షేత్రంలో అధికారులు అవినీతికి పాల్పడుతూ కాంట్రాక్టులతో కుమ్మక్కే, కాంట్రాక్టులతో పేకాడుకుంటూ దేవుడి ప్రతిష్ట భంగ కలిగించడమే కాకుండా అధికార పార్టీ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ చెప్పిన విధంగా నెయ్యిలో కూడా గోల్మాల్ జరుగుతుంది. నిన్న ఎమ్మెల్యే తనిఖీకి వెళ్ళినప్పుడు కొన్ని వందల ఖాళీ డబ్బాలు ఇక్కడ కనపడ్డాయి, కానీ ఒక్క డబ్బా మీద కూడా అది ఏ సంస్థ సరఫరా చేసింది స్టిక్కర్ కూడా లేని విషయాన్ని గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వయంగా ఆలయాన్ని విచ్చేయాలి. ఇక్కడ టెండర్లు నెయ్యి ఎవరు సరఫరా చేస్తున్నారు, గతంలో ఎవరు సరఫరా చేశారు, ఎంతకి కొంటున్నారు, అధికారులు అడిగితే ఇప్పుడు మేమేం చెప్పలేమనే సమాధానం వస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మంత్రి, కమిషనర్ దీనిపై విచారణ జరపాలి, దోషులపై చర్యలు తీసుకోవాలి. ఏదైతే నేతిలో లోపాలు ఉంటే వాటిపై చర్యలు తీసుకోవడంతో పాటు నేతిని కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలా అయితే టెస్ట్కి పంపారో ఇది కూడా అలా టెస్ట్కి పంపాలని కోరుతున్నారు. మొత్తం మీద తిరుపతి బాలాజీ లడ్డు తర్వాత అంత ప్రాసెస్ ఉన్న అన్నవరం గోధుమ రవ్వ ప్రసాదంపై కూడా భక్తులు భయపడే పరిస్థితి నెలకొంది. మరీ ముఖ్యంగా ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ తర్వాత ఈ ఆందోళన మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో దీనికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వం పైన, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, అదేవిధంగా దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ 2 పదవులు నిర్వహిస్తున్న శ్రీ రాము సత్యనారాయణ మీద బాధ్యత ఉందని భక్తులు చెప్తున్నారు. ధార్మిక సంఘాలు ఇప్పటికీ ఆందోళన సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సాంబశివరావు, రాజ్ న్యూస్, కాకినాడ.